ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిపిఎస్సి అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ను 3 కేటగిరీస్ గా విభజించింది. అవి మహారత్న కంపెనీలని, నవరత్న కంపెనీలని, మినీ రత్న కంపెనీలని. ఈ షార్ట్ లో మనం నవరత్న కంపెనీ గురించి చూద్దాం. జనవరి 2024 నాటికి ఈ నవరత్న హోదా కింద 14 కంపెనీలు ఉన్నాయండి. ఒకటి బిఈఎల్, సిసిఎల్, ఈఐఎల్, హెచ్ఏఎల్, ఎంటీఎన్ఎల్, నాల్కో, ఎన్బిసిసి, ఎన్ఎండిసి, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, ఆయిల్ ఇండియా, పిఎఫ్సి, ఆర్ఐఎన్ఎల్, ఆర్ఈసి, ఎస్సిఐ. ఈ నవరత్న స్టేటస్ పొందాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ చేసింది. అది ఈ కంపెనీలు కంపల్సరీగా మినీ రత్న స్టేటస్ పొంది ఉండాలి, ప్లస్ కంపెనీ బోర్డు లో 4 స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. అదే విధంగా క్రింద తెలిపిన 7 పాయింట్స్ లో 100 కి 60 స్టోర్ ఉండాలి. ఒకటి పీబీడీఐటీ, టోటల్ మ్యాన్ పవర్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ సర్వీసెస్, క్యాపిటల్ ఎంప్లాయిడ్, నెట్ వర్త్, నెట్ ప్రాఫిట్, కాస్ట్ ఆఫ్ సర్వీసెస్. మనం ఈ 14 కంపెనీలను మన వాచ్ లిస్ట్ లో పెట్టుకుని గ్లోబల్ ఇష్యూస్ వలన మార్కెట్లు మెల్ట్ డౌన్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసి 1 to 3 years కనుక వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.